హలో నేను మీ సిఎస్ రావు. 2029 కళ్ళు మూసుకొని తెరిస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనదే గవర్నమెంట్. ఇది ఎవరో చెప్పింది కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇవాళ దానికి పునాదులు వేసినట్టు కనిపిస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా. సో దీని మీద ఇంటరాక్ట్ అవుతాం. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు గారు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి పొలిటీషియన్ కాదు. ఇంటరాక్ట్ అవుతాం ఆయనతోటి. సార్ నమస్తే. నమస్తే సిఎస్ రావు సార్. సో జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఏమంటున్నారు, ఆయన యాటిట్యూడ్ ఏంటి అనేది మీరు చూస్తున్నారు. ఇవాళ విడుపులపై వెళ్ళారు. అక్కడ ఆయన వ్యవహరించిన తీరు మీరు చూసుంటారు మాకన్నా కూడా. ఏంటి సార్? అంటే యాక్చువల్గా నేను ఈ రోజే మళ్ళీ నేను నా నియోజకవర్గానికి రావడం జరిగింది. నేను విజయవాడలో దిగి జస్ట్ ఐఎమ్ కమింగ్ అవుట్ వస్తా ఉంటే జై జగన్ అని స్లోగన్లు వచ్చినాయి. ఏంట్రా అసలు నన్ను చూసి జగన్ అని ఎలా అనుకుంటున్నారు, ఎంత పొడుగ్గా ఉంటాయి అనుకుంటే ఆ వెనకాలే జగన్మోహన్ రెడ్డి గారు తను వస్తున్నట్టు చెప్పారు. జస్ట్ ఫ్యూ సెకండ్స్ గ్యాప్ నేను బయటికి రావటం, నా వెనకే తను వస్తున్నాడని చెప్పారు. ఇద్దరు కార్లు పోర్టుకోలో ఉన్నాయి. అతనిదే నల్ల కారే, నాది నల్ల కారే. సో నేను నా కారు అనుకుని చెప్పి అతని కారు డోర్ తీసా. తర్వాత వెనకాలే ఉన్న నా కారు ఎక్కి నేను వచ్చా. కాదు, మీరు ఆయన కార్ డోర్ తీయడం ఎవరు చూసినట్లే, లేకపోతే వాళ్ళ పెద్ద వైరల్ న్యూస్ అది? లేదు చాలా వైరల్ చేసుకున్నారు వాళ్ళు. అది కాదు కానీ నన్ను ఏడిపించిన జై జగన్ అని అరుస్తూ నన్ను ఏడిపించిన అని వీళ్ళ వైసీపీ సోషల్ మీడియా రాసుకున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే నా వెనకాలే జగన్ ఉన్నాడు, వీళ్ళు ఆ జగన్ చూసి కాకలేశారని, జై జగన్ అన్నారని. సరే ఎవరు ఆనందం వాళ్ళది. సో జగన్ ఇవాళ ఇడుపులపాయలో చాలా కొద్దిసేపు మాత్రమే ఉండేసి వెంటనే మళ్ళీ వచ్చేసారట. ఐ థింక్ విజయవాడ వచ్చినట్టున్నాడు. 11:20కి అలా ల్యాండ్ అయినట్టున్నాడు. అంటే ఫస్ట్ షర్మిల కంటే ముందు వెళ్ళేసి ఇమీడియట్ గా ఆయన రీబ్యాక్ అయ్యి మళ్ళా తాడేపల్లికి వచ్చారు అని అంటున్నారు. అది ఆ తర్వాత అక్కడ షర్మిల ఏదో చేసినట్టున్నారు. సో ఇద్దరు పోటాపోటీగా చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈయన అసలు రాజశేఖర రెడ్డి జయంతి గురించి పట్టించుకున్న దాఖలా కనిపించట్లా. ఎలా చూస్తారు? కాదు, ఇన్ఫాక్ట్ రావు గారు, ఐ వాజ్ షాక్డ్. ఇవాళ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ యాడే లేదు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా. గతంలో వాళ్ళతో వీళ్ళతో వేయించేవారు, బలవంతంగా వేయించేవారు, 10 పేజీలు వేయించేవాళ్ళు. కనీసం వీళ్ళైనా సొంతంగా అయినా జగన్మోహన్ రెడ్డి పర్సనల్ గానే వేసుకోవచ్చు. అసలు యాడే లేదు. రాజశేఖర రెడ్డి గారి న్యూస్ లో రాసుకున్నారు తప్ప నో ఫుల్ పేజ్ యాడ్. ఇన్ఫాక్ట్ ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ షర్మిల వేసిద్ది, వెనకాల ఆత్మ బంధువులు అని చెప్పి ఇంకొక ఫుల్ పేజ్ యాడ్ ఉంది, కానీ సాక్షిలో నో యాడ్ బై ఎనీవన్. సో ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కడపకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడెవరో జర్నలిస్ట్ మిత్రుడు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గురించి ఏదో చెప్తున్నారంట. రాజశేఖర రెడ్డి వాళ్ళకి జర్నలిస్టులు చేసిన సహాయం వీటన్ని చెప్తుంటే మధ్యలో ఈయన ఇన్వాల్వ్ అయ్యి మేము కూడా తిన్నామండి, మేము కూడా ఉన్నామని చెప్పి అన్నారంట ఆయన. అంటే రాజశేఖర రెడ్డి గురించి చెప్తుంటే కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారా? లేదు ఆమెకి పెద్ద ఆ పేరు లేకుండానే చేయాలని చెప్పి అనుకున్నాడు. తను మర్చిపోవాలని చెప్పి అనుకున్నాడు, కానీ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేదు, కానీ ఈయన మర్చిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు పూర్తిగా. సో ఏంటి విలీనం కాంగ్రెస్ లో అంటున్నారు. ఏంటి సార్ అది? అసలు ఉంటుందా, లేదా విలీనమా, లేదా ఏంటది అసలు? తొందరగా అంటే 40% ఓటింగ్ మొన్న వచ్చింది కదా. బట్ అఫ్ కోర్స్ దిస్ విల్ ఫాల్ డౌన్ వెరీ ఫాస్ట్. బట్ 40% వచ్చింది కాబట్టి 3% వచ్చిన పార్టీలో విలీనం చేస్తాడు అని నేనైతే అనుకోవట్లా. ఈమె వెయిట్. నెక్స్ట్ ఎలక్షన్ కి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, చాలా మంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు మీరు ఉన్నారు అని వస్తాం, రేపొద్దున మళ్ళీ అతను వచ్చాడంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది మొరపెట్టుకున్నట్టుగా, లేదు ఆ భూతాన్ని బంధిస్తామని చెప్పి మరి అంటూ వాళ్ళ పేపర్లో చూసాం.
మరి ఆ భూతాన్ని రాజ్యాంగబద్ధంగా బంధించగలిగితే డెఫినెట్‌గా బానే ఉంటుంది. రాజ్యాంగ చట్టబద్ధంగా. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అంటే అది దొరుకుతదంటారా మీకు? దొరకవచ్చు. వెన్ దేర్ ఈస్ విల్ దేర్ ఈస్ వే. కానీ ఆయనేమో మరి 2029కి అవుతున్నానంటున్నాడు గదా! అవును. అతను రెడీ అవుతాడు మరి. ఏదో చెప్పాలి గదా! ఇప్పుడు. ఆ 2029 లోపే మరిప్పుడు ఆయన చేసిన తప్పులు చాలా ఉన్నాయి. అసలు ఇసుక ఉచితంగా ఇచ్చినందుకే చంద్రబాబు గారి మీద ఆయన అప్పుడు కేసులు పెట్టాడు. మరి ఇసుకలో ఎంత దోచుకున్నారో అందరికీ తెలిసిందే. మేబీ అందులో హ్మ్. శిక్ష పడేలా చేయగలిగితే ప్రజలు రక్షించబడతారు. సో, ఇప్పుడేంటంటే యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి ఆశలేంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్‌లు ఇవి అమలు చేయలేడు. కాబట్టి పాపాలు పండిపోతున్నాయి చాలా వేగంగా అని చెప్పి ఆయన భావన. ప్రతిపక్షం ఎప్పుడూ ఆశావాదంలోనే ఉండాలి. అతను ఆశావాదంలో ఉంటాడు. డెఫినిట్‌గా వాళ్ళ క్యాడర్‌కి అతను అలా చెప్పుకోవటంలో అర్థం ఉంది. హ్మ్. క్యాడర్ ఎంతవరకు విశ్వసిస్తారు అనేది పక్కన పెడితే, ఒక నాయకుడు అన్నవాడు మరి డెఫినిట్‌గా పార్టీని రన్ చేసేటప్పుడు మేము మనం వచ్చేస్తున్నాం అని చెప్పాలి. అది ఆ పార్టీ నాయకుడి లక్షణం. సో, అంతవరకు అతన్ని తప్పు పడటానికి లేదు. బట్ హ్మ్. మనం ప్రజల్ని పరిరక్షించాలి అంటే నో డౌట్ మనం చెప్పిన హామీల్ని విమర్శించటానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు గతంలో చేసిన తప్పులు మనం చేయకూడదు. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనేదో రాజీనామా చేస్తాడు కడపకి, పులివెందులకి, కడపకి అవినాష్ రెడ్డి చేస్తాడు. ఇలాంటివన్నీ సోషల్ మీడియా దగ్గర నుంచి మెయిన్ మీడియా దాకా టచ్ అయినాయి. ఇవాళేమో అలాంటి అందులో చాలా వరకు అందులో చాలా వరకు నిజం ఉందనే అంటున్నారు. హ్మ్. ఇవాళేది చాలా కనపడలేదుగా అలాంటి వరకు ఏది? ఇవాళేమి అలాంటిదేమి కనిపించట్లా ఛాయలు మరి. ఇవాళ ఎందుకు కనపడుతుందండి? ఒక ఆలోచన వచ్చిందంటే దానికి కొన్ని సర్వేలు చేసుకోవాలి. హ్మ్. ఇప్పటికిప్పుడు అతను పోటీ చేస్తే ఆహ్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వోటింగ్ రావచ్చు. ఇవన్నీ గూడా ఉన్నాయి గదా! హ్మ్. సో, హి హాస్ టు మరి అయన్నీ ఆచితూచి అడుగులేసుకోవాలి. వేసుకుంటాడని అనుకుంటున్నా. సర్వే చేసి హ్మ్. పోదాంరా బాబు ఎందుకొచ్చిందంటే మరి డెఫినిట్‌గా అతను వెనక్కి తగ్గొచ్చు. సో, గివెన్ అన్ ఆపర్చునిటీ నిజంగా అతను పోటీ చేస్తే నేనైతే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా. నాకివ్వండి హ్మ్. కడప ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తానని. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఆయన ఇస్తాడో ఇవ్వడో అన్నది నాకు తెలీదు గానీ నేనైతే అడుగుతా. ఎంపీ గారు. నేను లాస్ట్ అంటే టైమే అడిగా కడప. నాకు నా నరసాపూర్ ఇవ్వలేనప్పుడు హ్మ్. ఏలూరైనా, విజయనగరం అయినా, కడప అయినా ఏదోటి ఇవ్వండి. నాకు ఎంపీ ఇస్తే ఎక్కడికైనా ఎళ్ళిపోతాను. ఎమ్మెల్యే అయితే నాకు ఉండనివ్వండి సొంతూరు. ఎంపీ అయితే నేను ఎక్కడికైనా ఎళ్తానని చెప్పా. సో, గెలుపు మీద నాకైతే భయం లేదు. సో జగన్మోహన్ రెడ్డి మీద ఏదో సందర్భంలో పోటీ చేయాలనేది మీ లక్ష్యమా? లేతే అలా అలాగే కావాలనుకుంటున్నారా? లేదు. హ్మ్. లేదు లేదు. అలా అని కాదు. జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయాలని కాదు. జనరల్‌గా యెస్. వై నాట్ అగైన్స్ట్ జగన్. సో, అంటే త్వరలోనే మీరు చెప్పిన దాని ప్రకారం కడపలో బై ఎలక్షన్ వస్తది. ఎంపీగా అంటే వస్తే, అదే. వస్తే, హ్మ్. వస్తే నేను అడుగుతా. ఎందుకంటే అది మా పార్టీ నాయకుడి ఇష్టం. ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలనేది. అవునవును. హ్మ్. హ్మ్. నేనైతే అడుగుతా. హ్మ్. ఐల్ ఐల్ మేక్ ఎ రిక్వెస్ట్. వెదర్ ఇట్ వుడ్ బి కన్సిడర్డ్ ఆర్ నాట్ దట్ ఈస్ మా పార్టీ అధ్యక్షుడి డిస్క్రిషన్. మీ పార్టీ అధ్యక్షుడు రి ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను నేను గూడా. ఆ విధంగా రావాలని గూడా. హ్మ్. నెక్స్ట్ ఇవాళ ఆహ్, జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఒక వైపేమో కొడుకుని, ఇంకొక వైపేమో కుమార్తెను ఇద్దరిని ఇద్దరి పక్షాన ఉన్నారు విజయమ్మ గారు. కూతురుతోటేమో బానే ఉన్నట్టుంది. కొడుకొచ్చేటప్పటికి ఎందుకని బోరున విలపించినట్టు విజువల్స్ వచ్చాయి? మరి నేను చూడలే యాక్చువల్‌గా ఇన్‌ఫాక్ట్. నేను ఎయిర్‌పోర్ట్ నుంచి రావటం, వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూయస్‌గా ఐయామ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మెనీ పీపుల్. సో, సో అసలు ఇప్పటిదాకా నేను
హ్మ్. ఏమి చూడలే. యాక్చువల్‌గా ఆలింగనం చేసుకొని పాపం ఎందుకన్నా కన్నీళ్లు పెట్టుకున్నారు ఇవాళ. అంతే కదా! ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు. ఆయనేదో అందరూ ఏమనుకున్నారు మరి ఈసారి జగన్ అక్కడ మైనారిటీ వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లొస్తే మరి ఈయనప్పుడు ఏంటది మన స్పెషల్ కేటగరీ స్టేటస్ కోసం పోటీ చేస్తాడు. అదే ఫైట్ చేస్తాడని అనుకున్నారు. హ్మ్. పాపం ఆయన ప్రతిపక్ష హోదా కోసం 11 సీట్లే వచ్చినా నాకివ్వాల్సిందే అని జెప్పి, ఆయన దీనికోసం పోరాడాల్సిన దుస్థితొచ్చింది. మరి కొడుకుకి మరంత షాకింగ్ దుస్థితొచ్చినప్పుడు ఏ తల్లైనా బాధపడటం సహజం. పర్హాప్స్ మరి అంత కష్టం వచ్చింది గాబట్టి, వై నాట్ 175 అన్న వాళ్ళకి ఓన్లీ 11 అనేటప్పటికి కొంచెం ఇబ్బందికర కానీ, పరిస్థితి. కానీ ఆవిడ పాపం ఎలక్షన్ ముందు వీడియో రిలీజ్ చేశారు కదా! అమెరికా నుంచి. జగన్మోహన్ రెడ్డిని ఓడించండని పరోక్షంగా. జగన్మోహన్ రెడ్డిని ఓడించమని అనలా. అదే పరోక్షంగా. ఆవిడేమన్నారంటే షర్మిలని గెలిపించమన్నారు. ఎందుకంటే అవును. షర్మిల కంటెస్టెడ్ అగైన్స్ట్ అవినాష్. సో, పులివెందుల్లో బీటెక్ రవిని గెలిపించమని ఏమనలేదుగా ఆవిడ. అమ్మాయిని గెలిపించమన్నారు. అదేలెండి అంటే షర్మిలని. అలా హ్మ్. అది. అక్కడ అవినాష్‌ని ఓడించమని దాని అర్థం తప్ప జగన్మోహన్ రెడ్డినని కాదు. హ్మ్. అంటే మనం ఉన్నదున్నట్టు మాట్లాడుకోవాలి గదా! కాదు, గవర్నమెంట్ ఏమో మీదొచ్చింది. ఇప్పటి వరకేమో సెక్యూరిటీ బ్రహ్మాండంగా ఎస్ఎస్‌జీ గ్రూప్ తోటి సెక్యూరిటీ ఉంది జగన్మోహన్ రెడ్డికి. మరి ఏంటి మీరు ఏం అంత అవసరం సెక్యూరిటీ అనుకుంటున్నారా? సెక్యూరిటీ మరి ఇప్పుడు అతనికి ఎంత సెక్యూరిటీ ఉంది? ఆయన ప్రైవేట్‌గా ఏదో పెట్టుకున్నాడని చెప్పి నేను పేపర్‌లో చదివా 1 వీక్ బ్యాక్. అఫీషియల్‌గా చాలా వరకు ఎస్ఎస్‌జీ. తగ్గించారు. హ్మ్. ప్రభుత్వం చాలా వరకు తగ్గించింది. ఈయన ఇంకొక 30 మందినో ఎంతమందినో పర్సనల్‌గా ఆయన పెట్టుకున్నాడు అని జెప్పి చూసా. హ్మ్. కానీ అఫీషియల్‌గా ఆయన సెక్యూరిటీని రద్దు చేసినట్టు ఎక్కడ జీవో వచ్చినట్టు లేదు మరి నాకు తెలిసినంత వరకు. ఏం మరి నేను రెండేంటంటే అంత రెండేంటంటే మీరు ఒక నోటీస్ పంపించారు మీ గవర్నమెంట్ వైపు నుంచి ఆయనకి జీఏడీ నుంచి. ఫర్నిచర్ ఏదో వెనక్కి ఇయ్యమని చెప్పి. మరి దానికి ఏం చేశారు? ఫర్నిచర్‌కి వాల్యూ చెప్తే చెక్ పంపించేస్తాం. అదర్‌వైజ్ ఆహ్, వెనక్కి పంపించమంటే వెనక్కి పంపిస్తాం అని ఒక లెటర్ రాసినట్టుగా ఎవరో అంబటి రాంబాబు గారో లేపోతే కొడాలి వెంకటేశ్వరరావు స్టేట్‌మెంట్ చూసా. మరి హ్మ్. దానికి రిప్లై వీళ్ళు మరి మాకు సామానే కావాలన్నారా? ఇంత డబ్బు కావాలన్నారా? తెలీదు. అదే మీ గవర్నమెంట్‌లో 15 రోజుల్లో వివరాలు ఇవ్వమని చెప్పి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి లెక్క కూడా పెట్టలా మరి. 15 రోజులు డెడ్‌లైన్ హ్మ్. పెట్టి వాళ్ళకిచ్చారండి నాకు తెలిసినంత వరకు. 15 రోజులు డెడ్‌లైన్ పెట్టారు. హ్మ్. 10 రోజుల లోపల మీరు ఫర్నిచర్ ఇస్తారా? లేకపోతే ఏంటి అనేది. సరే మీరు చెప్పినట్టే ఇది వాల్యూ అన్నారు. మరి దానికేం కంక్లూజన్ ఏమి రాలేదు మరి. ఏం మరి అక్కడ ఇంటర్నల్ కరెస్పాండెన్స్ ఏముందో మనకు తెలీదు గదా! తెలియకుండా ఏం మాట్లాడుకుంటాం. అయినా అతను చేసిన విధ్వంసం ముందు ఆఫ్టర్ ఆల్ ఈ 2,00,00,000 10,00,00,000 ఫర్నిచర్ గురించి మాట్లాడుకుంటాం. హ్మ్. అది ఏమో. అదంత కరెక్ట్ గాదు. కాదు సార్ రాజు గారు ఇప్పుడు త్రిపుల గారు నాకు ఒక మెసేజ్‌లు వస్తున్నాయి. ఇవాళ మార్నింగ్ కూడా వచ్చినాయి మెసేజ్‌లు. ఏమొచ్చినాయంటే రాజశేఖర రెడ్డి చాలా అత్యంత స్నేహితుడు చంద్రబాబు నాయుడుకి. కాబట్టి రాజశేఖర రెడ్డికి కుమారుడి ప్రేమ ఎలా ఉందో చంద్రబాబు నాయుడుకి కూడా అలాంటి ప్రేమ ఉందా ఏంది జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పి ఒక మెసేజ్‌లు వస్తున్నాయి. హ్మ్. ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? ఇంత విధ్వంసం అంటున్నారు కదా! మరి ఎందుకు తీసుకోవట్లేదని చెప్పి రోజు హోరెత్తి అంటే, అంటే ఓవర్ నైట్ డైరెక్ట్‌గా అసలా కేస్ బిల్డప్ చేయకుండా అది చర్యలు ఎవరు కూడా తీసుకోలేరు. తీసుకుంటే అది బూమరాంగ్ అవుతుంది. సో, అది గాక చంద్రబాబు నాయుడు గారు ప్రతీదీ మామూలుగా మనం నెల రోజులు ఆలోచిస్తే ఆయన 4 నెలలు ఆలోచిస్తారు. ఆచి తూచి అడుగులేస్తారు. హ్మ్. సో, అందుకని కాస్త సమయం హ్మ్. పట్టొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్కళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు గదా! ఇప్పుడు ఆ వెంకటరెడ్డి మీద ఏదో చాలా రోజులు ఆఫీస్ సీజ్ చేసి దే ఆర్ ట్రైయింగ్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్. ఆ వాసుదేవరెడ్డిని అతనేదో బెయిల్‌కెళ్ళాడు. లిక్కర్‌లో దే ఆర్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్. సో, ఇదంతా ప్రొసీజరల్‌గా దే హావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇఫ్ దట్ ఈస్ లీడింగ్ టు తాడేపల్లి హౌస్ దే హావ్ టు కలెక్ట్ ద ఎవిడెన్స్ అండ్ ఆ తర్వాతే కేస్ కట్టాలి.
ఏదో హర్రీడ్‌గా ఏమి కాగితాలు లేకుండా, పూర్తి వివరాలు లేకుండా కేస్ కడితే మరి ఇబ్బందవుతుంది. సో, మేబీ దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ అప్ ద కేస్ స్టెప్ బై స్టెప్ అని అనుకోవాలి. ఎందుకంటే 25 రోజుల్లో పాపం చంద్రబాబు నాయుడు గారు దీని మీదే ఫోకస్ చేయాలా? మరి అధికారుల బదిలీలే చూసుకోవాలా? మరి చాలా ఉన్నాయి గదా! పనులు. హ్మ్. అండ్ అన్నీ చాలా ఎక్కువ పనులన్నీ ఆయనకి సొంతంగా చేసుకోవడం అలవాటు. సో, కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.